మంచు తూరుపై విడిపోని బంధమై మేలు కొలిపింది ఆ స్వరం. నేను నడిచే ప్రతి అడుగులోన తాను కలిసుంటానంది నీడై కాలమంతా నా చుట్టూ కంచై కాచుకుంటానంటోంది తోడై. తనను విడి ఊపిరింక ఉండలేదుగా నన్ను కాదని నామదినే వెతుకుతుంది ఎవరో ఇంత చేదు తీయ తీయగనే పంచుతుంది ఎవరో. పార్దు తనెక్కడికి? నువ్వు మాత్రం మీ ఆవిడికి మాత్రం మహా తెచ్చి పెడతావు. సాటి మగాళ్ళకేం కర్మ, మీడియా వాళ్ళందరినీ పిలిచి మీటింగ్ పెట్టి మరీ చెప్పు. అలాగే సార్, మీరు పర్మిషన్ ఇస్తే ఆగుతారా? రెచ్చిపోను. మీ మంచితనం గురించి కథలు కథలుగా, కాశీ మజిలీ కథల్లా పుంకాలు పుంకాలుగా జనాలందరూ చెప్పుకునేలా చేస్తాను సార్. వస్తాను సార్. చస్తావు. ఏం సార్, ఇంకొంచెం డీటెయిల్ గా చెప్పాలా? చెప్తావా? చెప్తాను సార్. డ్రై ఒక్క ముక్క బయటికి లీక్ అయినా నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి మురికలలో మూట కట్టి పారేస్తాను. నోరు మూసుకుని వెళ్ళి పని చూసుకో. ఏమండి, నా బలం సరిపోవట్లేదు, కొంచెం డోర్ ఓపెన్ చేయండి. మన పియ్యి శరత్ అన్నట్టు నిజంగా మీరు కర్కోటకులే. ఇప్పుడు ఎలా ఓపెన్ అయింది? అంత నాటకం. నువ్వు విన్నది కరెక్టే, నాటకం. నాటకమా? ఏదండి నాటకం? నేను బెంగళూరు వస్తానని మీ వెంట పడ్డ నాటకమా? మీరు మా ఇంట్లో నన్ను దింపి వెళ్ళడం నాటకమా? నా పైట చెంగు మీ కార్ డోర్లో విరుక్కోవడం నాటకమా? నా చేతి వెళ్ళు నలిగిపోవడం నాటకమా? నా తలకు దెబ్బ తగలడం నాటకమా? చెప్పండి, ఏంటండి నాటకం? చెప్పండి, చూపించమంటారా? ఆగండి. అమ్మా తల్లి, బుద్ధి గడ్డి తిని నాలిక వంకర తిరిగి ఏదో ఒకే ఒక్క వంకర మాట మాట్లాడాను. నువ్వింక వచ్చిన పని చూసుకో తల్లి. అది అలా రండి దారికి. నీకోసం అవి కొనాలి ఇవి కొనాలి అని అక్కడాపి ఇక్కడాపి అవి కొని ఇవి కొని ఇంత లేట్ చేశాడే. ఎంతసేపు అలా తిరుగుతావే? వచ్చి కూర్చో. అదేదో మహా అంట. మీ కోడ్ భాషలు నాకెలా తెలుస్తాయమ్మా? అవేవో ఇందులో ఉన్నాయి, తీసుకో. మళ్ళీ ఏమైందే? కుదురుగా కూర్చోలేకపోతున్నానమ్మమ్మా. వాడు మల్లెపూలు హల్వాలు తెచ్చి రోజూ శోభనం జరుపుకుంటున్నాడు. వీడు ఆఫీస్కి డుమ్మా కొట్టి రాత్రి పగలు ఇంట్లోనే ఉంటున్నాడు.
ఇద్దరికిద్దరు రేపో మాపో నన్ను నానమ్మని చేసి పడేట్టున్నారు. అదే జరిగితే ఈ దరిద్రపు గొట్టు కోడళ్ళని జీవితాంతం భరించాల్సిందే తప్ప ఇంకో దారి లేదు. అవునే, నాకు చిన్న అనుమానం. నేను నీకే అమ్మమ్మను కదా, మరి నీ మనవడు నన్నేమని పిలుస్తాడే? జేజవ కన్నా పెద్ద పిలుపు ఇంకేముంటది? నేను వాళ్ళ కడుపుల గురించి ఆలోచిస్తుంటే నువ్వు పిలుపుల గురించి ఆలోచిస్తున్నావా? ఎప్పుడే మాట్లాడాలో తెలీదు. వరుదిని ఎలా వదిలించుకోవాలో నువ్వు చూసుకో, మీనాక్షిని ఎలా వదిలించుకోవాలో నేను చూసుకుంటాను. పెద్దమ్మి వద్దండి. ఆగు పెద్దమ్మి, ఒక్క ముద్ద. పెద్దమ్మి పెద్దమ్మి ఒక్క ముద్ద అబ్బా, ప్లీజ్ పెద్దమ్మి. పెద్దమ్మి పెద్దమ్మి రెండు చేతులు బానే ఉన్నాయి కదా, వద్దండి. ప్లీజ్ పెద్దమ్మి ఒక్క ముద్ద నా చేత పెడతాను. ఆగు పెద్దమ్మి. వద్దండి. పెద్దమ్మి అయ్యో, ఒక్క ముద్ద వద్దండి. నా చేత వద్దండి, నేను తినిపిస్తాను. తింటానంటున్నాను ప్లీజ్ కదా. పెద్దమ్మి, నా చేత గోరుముద్దలు తినిపించాలి పెద్దమ్మి. వరుకైతే చేతులు బాలేదు కాబట్టి పాలతో తినిపిస్తున్నారు. నాకేమైందండి? వాడు ఇంకా చీరలు కూడా కడుతున్నాడు, నేను కేవలం గోరుముద్దలే తినిపిస్తున్నా. ఒక్క ముద్ద. ప్లీజ్ పెద్దమ్మి ఒక్క ముద్ద. అబ్బా, చెప్తే నా వినరేంటండి? మాట విను ప్లీజ్ పెద్దమ్మి, వద్దండి. ఒకే ఒక్క ముద్ద. చెప్తుంటే వినిపించుకోరేంటి? వద్దు. చూడు ఎన్ని ముద్ద లడ్డూల్లో కలిపి పెట్టాను. ఇది మీ అమ్మ ముద్ద, నాకొద్దు. ఇది మా అమ్మ ముద్ద, వద్దండి. ఇది మీ నాన్న ముద్ద, ఇది మా నాన్న ముద్ద. పెద్దమ్మి ఆగు పెద్దమ్మి. నాకెవ్వరి ముద్దలు వద్దు. దమ్మదా చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, గోగి పూలు తేవే. ఇదిగో తినకపోతే బూచికి పట్టిస్తాను. అబ్బబ్బా, ఇదిగో బూచి చూడు, ఇలా మిడిగుడ్లు వేసుకుని చూస్తుందా? ఎత్తుకుపోయి అమ్మేస్తుంది మరి. ఇదిగో ఈ ముద్ద తిను. మీరేం చెప్పినా సరే నేను తిననంటే తినను. దా పెద్దమ్మి, అయ్యో, నా నా మాట మాట వినండి. విను పెద్దమ్మి, ఒక్క ముద్దే అయ్యో, ప్లీజ్ ఏంటండి మీరు? పెద్దమ్మి. ఇదిగో వద్దండి. బూచి కప్ చెప్పేస్తా. ప్లీజ్ ఏమండి? పెద్దమ్మి ఒక్క ముద్ద. వద్దండి. రా పెద్దమ్మి. వద్దండి. గోపెమ్మ చేతుల్లో గోరు ముద్ద, రాధమ్మ చేతుల్లో వెన్న ముద్ద. ముద్దు కావాలా, ముద్ద కావాలా, ముద్దు కావాలా, ముద్ద కావాలా. ఆ వింత ఈ వింత నా ముద్దు గోవింద. గోపెమ్మ చేతుల్లో గోరు ముద్ద, రాధమ్మ చేతుల్లో వెన్న ముద్ద. అమ్మమ్మా, అమ్మమ్మా, లే కూర్చో. ఇదిగో అమ్మమ్మా మంచినీళ్ళు. ప్లీజ్ పెద్దమ్మి ఒక్క ముద్ద. అబ్బా, చెప్తే నా వినరేంటండి? మాట విను ప్లీజ్ పెద్దమ్మి, వద్దండి. ఒకే ఒక్క ముద్ద.
ఎవండి ఏంటి? కొంచెం ఆ వాటర్ తెచ్చిస్తారా? ప్యూన్ని పిలిచి తెప్పించుకో. నువ్వు రియాక్ట్ అవుతావా? పెద్ద బండరా ఇవి. అవన్నీ తీసిపడే. ఓ, ప్యూర్ని పిలిపించి తీయించుకోండి. బెంగళూరు డీలర్స్ తాలూకు అగ్రిమెంట్స్ ఏ ఫైల్లో ఉన్నాయండి? నా టేబుల్ మీద ఉన్న ఫైల్లో ఉన్నాయి. కొంచెం ఆ ఫైల్ తెచ్చి పెడతారా? పియ్యని పిలిచి తెప్పించుకో. అవన్నీ తీసి ఇక్కడ పెట్టు. మీ పియ్యని పిలిచి తీసి పెట్టించండి. మళ్ళీ ఏంటి? వీపు దురద పెడుతోంది. అయితే నేనేం చేయాలి? పియ్యని పిలిచి ఆ? రమ్మంటారా పియ్యని? కొంచెం గోకండి. వెళ్ళే బండరాయికో వీపు రుద్దుకో.
బర్రెలు రుద్దుకున్నట్టు. ఏయ్, 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 ఏం చేస్తున్నావు? బండరాయికేసి రుద్దుకుంటున్నానండి. ఏంటి? ఆ, మీకన్నా పెద్ద బండరాయి ఈ ప్రపంచంలోనే ఎక్కడ ఉండదండి. రాస్కెల్. ఆ, అదే పని చేస్తున్నా. ఏయ్, ఏయ్. ఆ, ఆ. ఓ, సరే పియని పిలుస్తాను. సరే ఏయ్, ఏయ్. ఆగమ్మా. ఆగలేనమ్మా. అయ్యో, అమ్మో, కర్మ కర్మ. ఎక్కడ దురద? వీపు వెనకుంటుంది, పొట్ట ముందుంటుంది. మీకు రివర్స్ లో ఉన్నాయా? వీపు అని చెప్పాను కదా, మీరు గోకండి. ఆ, ఆ, పెన్నుతోనా? ఆ, గీతలు పడతాయి. ఏయ్, ఆ, దువ్వెనతోనా? అచ్చులు పడతాయి, అసహ్యంగా ఉంటుంది. బట్టలు ఉతికే బ్రష్ తీసుకొచ్చి రుద్దుతా. ఎక్కువ మాట్లాడామంటే. ఆ, ఎందుకు? మీకు చెయ్యుందిగా, దానికి వేళ్ళున్నాయిగా, ఆ వేళ్లకు గోళ్ళున్నాయిగా. తొందరగా గోకండి, దురద ఎక్కువ అవుతుంది. బా! ఛే! నువ్వు సరే ఆగమ్మా. ఆగు. గోకండి. చాలా. అయ్యే, రెండు చేతులతో గోకండి. రెండు చేతులతో గోకాలంట. సిగ్గులేదు దీనికి. ఛీ! ఓ నువ్వే వచ్చేసావా? నువ్వు వస్తున్నావా? ఇదిగో ఈ ఫైల్ ఇద్దామని వస్తున్నాను. నేను అందుకే ఓకే, వస్తున్నాను, ఓకే. తీసుకో. ఆ, ఆఫీస్కి వరుద్రి మేడం వచ్చారు తెలుసా? అవునా? అవును, వచ్చినట్టే ఉంది. నీకెలా తెలుసు? కళ్ళారా చూస్తున్నాను. కళ్ళారా చూడడం ఏంటి? ఆవిడ లోపలుంటే. బయట కూడా ఉంది. లోపల ఉన్న మనిషి బయట కూడా ఎలా ఉంటుంది? ఆ? నవ్వుతావేంటి? ఆ, నాకు నడుం మీద చెయ్యేస్తే కితకితలవుతాయండి. నేను చేతులేసింది వీప్ మీద. అక్కడ వేసిన కితకితలవుతాయండి. నువ్వు ముందు కిలకిలా నవ్వటం ఆపు. ఎవరన్నా చూస్తే బాగుండదు. ఎవరు చూస్తారండి? గదిలో మన ఇద్దరమే కదా ఉన్నాము. ఇది గది కాదు, ఆఫీసు. అదేలేండి ఆఫీసు. మీరు గోకడం ఎవరు చూసే ఛాన్సే లేదు. ఆ, మీరు గోకండి.